ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో శుభములు. అందరూ బాగున్నారు కదా? మరొకసారి ఈ ఉదయకాలంలో ఈ ఆదరణ గడి అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మరొకసారి మీ కుటుంబాన్ని దర్శించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవదేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ ఉదయకాలంలో వాక్యం మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మీరందరూ వాక్యాన్ని విని బలపరచబడుతున్నారని నేను ఎంతో సంతోషిస్తున్నాను. మంచిది, రండి దేవునికి వాక్యాన్ని అందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే నీకు తగలదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే నీకు తగలదు. పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథం 5వ అధ్యాయం 19 వచ్చిన మాట చూడండి. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదో. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డని గమనించండి. ఈరోజు వాక్యం విన్న మీతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు నీ ఏ ఇంటికి వెళ్ళినా, సేవకుడిగా ఏ కుటుంబాన్ని దర్శించినా, ఏ ప్రాంతాన్ని ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి ఒక్కరి నోటంటూ వచ్చే ప్రతి ఒక్కరి నోటంటూ మాట ఏంటి తెలుసండి? కీడండి. మీ ఏం చేసినా కీడు వస్తుంది. మంచికి వెళ్తుంటే కీడు వస్తుంది, మంచి చేస్తుంటే కీడు వస్తుంది. ఈరోజు చాలామంది కీడు అనే బాధతో ఇబ్బంది పడిపోతున్నారు. 7 బాధలు నీకు కలిగినను ఏ కీడు నీకు తగలకుండా దేవుడు కాపాడుతానని దేవుడు చెప్తున్నాడు. నీకు తగలదు. ఏం తగలదని చెప్తున్నాడు దేవుడు? ఏ కీడు. ఎవరైనా నీకు కీడు చేయాలనుకుంటే, ఎవరైనా నేను పాడు చేయాలని కీడు తలస్తే, ఎవరు ఎన్ని విధాలుగా శత ప్రయత్నాలు చేసినా కీడు అనేది నీ వద్దకు రాకుండా నేను కాపాడుతా. ఈరోజున కీడు అంటే ఏంటి తెలుసండి? హాని, ప్రమాదము. ఏ హాని కలగకుండా, ఏ ప్రమాదం తగలకుండా నేను నిన్ను కాపాడుతా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం అదే. నీకు తగలదు. ఏం తగలదు? ఏ కీడు నీకు తగలదు. కీడు అంటే హాని, ప్రమాదం రాకుండా దేవుడు కాపాడుతానని దేవుడు చెప్తున్నాడు. దేనివల్ల మీకు ఉదాహరణకు ఒక విషయం చెప్పనా? కీడు తగలదు అన్నట్టు ఉదాహరణ చెప్పనండి. పరిశుద్ధ గ్రంథంలో మనందరూ తెలిసినటువంటి వ్యక్తి ఎలీషా గారు ఉన్నాడు. మీరు తర్వాత చదువుకుని నేను రిఫరెన్స్ చెప్తాను. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం నుంచి 17వ వచనం వరకు మీరు చదువుకోండి. ఈ చరిత్ర మీకు అర్థమవుద్ది. దేవుని సేవకుడి ప్రవక్త అంటే ఎలీషా తన శిష్యుడైనటువంటి గెహజీని తీసుకుని కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ దేశం మీదకి దాడి చేయాలనుకున్న ఒక రాజు ఆయన ఏమనుకున్నా వెంటనే ఇజ్రాయెల్ తెలిసిపోతుంది. అప్పుడు అడిగాడు, ఏంట్రా బాబా మనం ఏమనుకోవాలని తెలిసిపోతుందంటే, ఎవరున్నారు అక్కడ? అంత శాస్త్రవేత్తలు ఎవరున్నారు, మాంత్రికులు ఎవరున్నారంటే అక్కడ ఉన్నారని చెప్తున్నారు. అక్కడ మాంత్రికులు ఎవరు లేరు, ఒక దైవజనుడు ఉన్నాడు, మనం ఇక్కడ ఉన్నవి ఆయన తెలిసిపోతుంది అనగానే రాజుగారు అతన్ని వెంటనే బంధించి తీసుకురామని చెప్పినప్పుడు, ఇదిగో ఎలీషా తన శిష్యుడు కొండ మీదకి ప్రార్థన చేసుకుంటుంటే, ఎలీషా ప్రార్థన చేస్తామంటే చుట్టూ శత్రులు పొంచి ఉన్నారు. అప్పుడు గెహజీ భయపడిపోయా ఏంటి మన పరిస్థితి అంటే, అప్పుడు ఎలీషా గారు ప్రార్థన చేశాడు. అయ్యా వీడు కన్నులు తెరవమన్నప్పుడు కన్నులు తెరిచినప్పుడు గెహజీ చుట్టూ, ఎలీషా చుట్టూ అగ్నిరథములు ఉండేను. దేవుని బిడ్డ గమనించండి. ఎవరు మనకి కీడు చేయాలనుకున్నా, ఎవరిని మనం పాడు చేయాలన్నా దేవుడు ఏ కీడు తగలకుండా రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, కీడు నీకు తగలనివ్వను. కీడు తగలకుండా ఉండాలంటే అసలు మనం ఏం చేయాలి, ఏం చేస్తే కీడు మనకు రాకుండా ఉంటుంది అని మనం పరిశీలన చేస్తే 2 విషయాలు చెప్తానండి. అసలు కీడు మనకి ఎందుకు కలుగుతుందో మీకు తెలియాలి. కీడు కలగట గల కారణం ఏంటో చెప్పి కీడు కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్తాను. అసలు మన కీడు ఎందుకు వస్తుంది? దేవుని మందిరానికి వెళ్తున్నాగా కీడు కలగటం ఏంటి అని అంటే, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచ్చిన మాట ఏంటంటే, కీడు రావటం గల కారణం ఏంటంటే మనం దేవుని మాట వినకపోవటమే మనకి కీడు సంభవిస్తుంది. ఈ రోజున దేవుని మాట వింటలేదు. మీరు దేవుని మాట విన్నట్టు కనపడుతున్నారు, కానీ దేవుని మాటకు లోబడట్లేదు. కీడు ఎందుకు వస్తుందండి? కీడు మన దగ్గర రావాలని ఎంత ధైర్యం కావాలి, హాని చేసే మన దగ్గర ఎంత ధైర్యం కావాలి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కదా. కీడు మన మీదకి రావడం కానివ్వండి. నువ్వు ఎప్పుడైతే దేవుడి మాటకి లోబడట్లేదో కీడు నీ జీవితంలోకి ఎంటర్ అవుతుంది. దేవుని మాట విన్ను, దేవుడు కీడు రాకుండా తప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనందరూ చేయగల మాట ఒక్క మాట చెప్పనండి. కీడు రాకుండా ఉండాలి. మనం ఏం చేయాలి తెలుసా? దేవుని మాట ఖచ్చితంగా వినాలి. కీడు నుంచి తప్పించబడాలంటే ఒకే ఒక మాట చెప్తాను. పరిశుద్ధ 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచ్చిన మాట ఏంటి తెలుసండి? ఎవరైతే సేవకుడి మాట వింటారో, సేవకుడి మాటకు లోబడతారో కీడు రాకుండా దేవుడు ప్రాకారముగా ఉండునుగాక. ఈరోజు సేవకుడి మాట విన్నావా? సేవకుడు గద్దిస్తే లోబడుతున్నావా? సేవకుడు ఏమన్నా గద్దించి అనుకోండి మూతి ముడుచుకుంటున్నావా? ఈరోజు గమనించండి, కీడు వస్తుంది. సేవకుడి మాట వినకపోతే కీడు నీ ఇంట్లోకి వచ్చేస్తుంది, నీ శరీరంలోకి వచ్చేస్తుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, సేవకుడి మాట వినో, కీడు రాకుండా నేను తప్పిస్తాను, ఏ కీడు రాకుండా ఇంకా తోడుకుంటానని దేవుడు మాట ఇస్తున్నాడు. లోబడు, దేవుడు నిన్ను దీవించునుగాక.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగి మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడావు, నీకు తగలదు అన్నారు ప్రభా. ఏమి తగలదో మీరు మాట్లాడారు. ఏ కీడు నీకు తగలని అని చెప్పారు ప్రభా. మరి కీడు తగలకుండా ఉండాలంటే అసలు కీడు ఎందుకు తగులుతుంది, తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి మాతో మాట్లాడావు. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు ఆ విధంగా జీవించి నీ ద్వారా గొప్ప మేలు పొందుకుని కృప తెచ్చామని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమెన్. ప్రభు పేట మరొకసారి ఈ ఆదరణ గడి అనేటువంటి వాక్యాన్ని దైవ కార్యక్రమం మీ అందరికీ ఒక విజ్ఞప్తి అండి. దేవుని బిడ్డలారా గమనించండి. ప్రతి సంవత్సరము మరి మాకు మహిమా చర్చి మినిస్ట్రీ ఆగిరిపల్లిలో దేవుడు సంవత్సరం అంతా కాపాడిన సందర్భంగా ప్రతి సంవత్సరం 4 రాత్రులు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తాం. అలాగే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ నెల 8, 9, 10, 11 తారీఖుల్లో దేవుడు మా పరిచయాన్ని ప్రేమించి 4 రాత్రులు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరిగింది. 4 రాత్రులు అంటే పగటికాలం ఉండదు. అభిషేకించబడిన దేవజనులు 4 రోజులు వస్తారు. గొప్ప ఆరాధన జరుగుద్ది. ప్రార్థన విజ్ఞాపనలు మీరు ఉంటే తెలియజేయండి. వారి కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా కోరిక ఏంటంటే మీరందరూ కూడా చక్కగా ఈ ఉపవాస ప్రార్థనలు పార్టిసిపేట్ చేయండి. అవకాశం ఉంటే రండి. లేదంటే దేవుని యొక్క వాక్యం లైవ్లో వస్తుంది, లైవ్లో వీక్షించండి, ప్రార్థన చేయండి, అనేకం తెలియపరచండి. మీ ప్రార్థన మాకు తెలియపరచండి. గొప్ప ఉద్యోగాల ఆరాధన జరుగుద్ది. ప్రతిరోజు రాత్రి 7:30 గంటలకు ప్రారంభించబడుతుంది. 4 రాత్రులు అక్టోబర్లో ఉపవాస ప్రార్థన ఏర్పడడం జరిగింది. దాని కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.